అట్లాగే ఇది పాపులేషన్ హెల్త్ అని చెప్పాను కదండి. పాపులేషన్ హెల్త్ అనేది చాలా ఎక్కువగా వాళ్ళ రైజింగ్ కాస్ట్ కానీ ఏజింగ్ కానీ అంటే 2008లోనే ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. జనరల్గా ఏదైతే ఈ డిపార్ట్మెంట్ ఉందో ఇది బేసికలీ ఇట్ ఇస్ ఎ సిగ్నేచర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అండి. ఇట్స్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్ కింద మనం చెప్పొచ్చు. వీళ్ళ చాలా కంట్రీస్లో రీసెర్చ్ కూడా చేస్తుందండి డిపార్ట్మెంట్. జనరల్గా ఈ డిపార్ట్మెంట్ ఏదైతే మీకు చెప్తున్నామో డ్యూక్ ఎన్యూఎస్ అకాడమిక్ మెడికల్ సెంటర్ అంటారండి, ఏఎంసీ అని కొట్టినట్లయితే వస్తుంది. వీళ్ళ బంగ్లాదేశ్లో కానీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో ఏషియన్ కంట్రీ ఇండోనేషియా కానివ్వండి, లేకపోతే శ్రీలంక కానీ లేకపోతే థాయిలాండ్ కానీ అన్ని కంట్రీస్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ వీళ్ళు చేయడం జరుగుతుంది. చాలా ఫండింగ్ చేస్తున్నారు. వీళ్ళ పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. ఇది ఇంటిగ్రేటెడ్ బయాలజీ అండ్ మెడిసిన్ ఆ పిహెచ్డి ప్రోగ్రామ్ పేరు. ఇది ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో పాటుగా అర్థం చేసుకోండి అమ్మా, నాన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా మెడికల్ రిలేటెడ్ ఏరియాస్ ఎవరైతే చదువుతారో వాళ్ళు పిహెచ్డి చేయాలన్నప్పటికీ కూడా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ ఐబిఎం, పిహెచ్డి ఐబిఎం ప్రోగ్రాము. దీని గురించి సపరేట్గా ఎప్పుడైనా వీడియో చేస్తాను, అన్ని చేస్తానంటాను. టైం కుదిరినప్పుడు నేను చేస్తానండి. అట్లాగే ఈ యొక్క మెడిసిన్ ఎలిజిబిలిటీ, మెడిసిన్ అనుకోండి, నర్సింగ్ అనుకోండి, అలైడ్ హెల్త్ అనుకోండి, పబ్లిక్ హెల్త్ అనుకోండి, హెల్త్ పాలసీ అనుకోండి, హెల్త్ ఎకనామిక్స్ అనుకోండి, హెల్త్ మేనేజ్మెంట్ అనుకోండి, ఎవరైనా కూడా దీనికి అప్లై చేయొచ్చు. రేపు ఫ్యూచర్లో ఇంటిగ్రేటెడ్ బయాలజీ ప్రోగ్రామ్ ఏదైతే దానికి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇట్స్ నాట్ మెడిసిన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది డ్యూక్ ఎన్యూఎస్ స్టూడెంట్ విజిటింగ్ స్కాలర్ ప్రోగ్రామ్ విఎస్పికి భారతదేశం నుంచి ఎప్పటి వరకు ఒకడు వెళ్ళలేదు. మీరు కరెక్ట్గానే విన్నారు, ఒక్క స్టూడెంట్ కూడా వెళ్ళలేదు. ఇది ఎవరికి తెలియదు, అప్లై చేయడం రాదు, సెలెక్ట్ అవ్వట్లేదు. ఒక్కడన్నా పంపించాలని నా కోరిక. ఎందుకంటే ఇలా ఒక్కడ వెళ్ళినట్లు చాలా పంపించాను నేను.